2 రోజుల నుంచి హాస్పిటల్‌కైతే పోతున్నాము. ఎందుకంటే మా మేడం వాళ్ళ అన్నకైతే ఏదో ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఆయన కోసం అయితే హాస్పిటల్ పోవాల్సొస్తుంది రోజు. ఇంక ఈ రోజైతే పొద్దున్నే లేసి టిఫిన్ కూడా తినకుండా బండైతే స్టార్ట్ చేసి మేడం కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే నిన్న రాత్రే ఫోన్ చేసి మేడం పొద్దున్నే హాస్పిటల్‌కి వెళ్ళాలి రెడీగా ఉండని చెప్పింది. అందుకే పొద్దున్నే లేసి రెడీ అయిపోయాను. ఈ రోజైతే మేడం ఒకటే వచ్చింది. ఎందుకంటే నిన్న మేడం వాళ్ళ ఆయన అయితే ఇద్దరు వచ్చారు. మేడం వాళ్ళ ఆయన అయితే అక్కడే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఇక మేడంనైతే హాస్పిటల్ దగ్గర దించగానే నన్నైతే ఇంటికైతే పొమ్మనింది. కాసేపటికి మళ్ళీ ఫోన్ చేసి రిటర్న్ రా మేము కూడా వచ్చేస్తామని చెప్పి నన్నైతే రమ్మన్నారు. వీళ్ళు కాసేపటికి వస్తా అని చెప్పినారు కదా అని చెప్పి నేనైతే కార్ హాస్పిటల్ దగ్గర పెట్టకుండా కొద్ది దూరం అయితే పార్కింగ్ అయితే చేసుకున్నా. కార్ పార్కింగ్ చేసుకున్న 2 గంటల తర్వాత మేడం అయితే ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గర రా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి తీసుకొని వెళ్ళు అనింది. అక్కడికి పోయి చూస్తే ఏం సామాన్లు లేవు. ఒక బొకే అయితే ఉంది. ఇంకా ఆ పెద్ద ఆయన ఎత్తుకోలేడు కాబట్టి నేనైతే దాన్ని ఎత్తుకొని వచ్చి ఇంటి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా పొద్దున ఎలాగో టిఫిన్ తినలేదు కదా అని చెప్పి ఇంటికి రాగానే పని మనిషిని అయితే అడిగి అన్నం అయితే తీసుకున్నా. ఈ రోజు అయితే తెల్లన్నము అలాగే గుమ్మడికాయ కూర సలాడ్ అయితే ఇచ్చింది. ఈ గుమ్మడికాయ కూరలో నిన్న నేను తెచ్చిచ్చిన మునగాకు అయితే చేసి ఇచ్చింది. కానీ తీయగా ఉంది. అందుకే నాకు నచ్చలేదు. ఇంకా నేను చేసుకున్న పప్పు అలాగే చికెన్ ఉంటే అదైతే తిన్నాను. ఇంక ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ కింద లింక్ ఇచ్చిన వెళ్ళి చూసే